అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరి గత ఎన్నికల్లో 14 నెలల ముందు మీరు ఎన్నికల వాగ్దానాలు ఇస్తూ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచను, అవసరమైతే టెక్నాలజీ ఉపయోగించి, మరి ఏం టెక్నాలజీ నాకు తెలియట్లేదు, టెక్నాలజీ ఉపయోగించి ఛార్జీలని తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు 19,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి విద్యుత్ ఛార్జీలు పెంచి. మరి ఏంటో నాకు అర్థమైన పరిస్థితి. మరి 2 లక్షల కోట్ల అప్పు, అది కాకుండా రాష్ట్ర ఆదాయం. పోనీ జగన్ గారి టైంలో దగ్గరగా 20% ఇన్కమ్ జనరేట్ అయ్యేది సంవత్సరానికి, మరి నువ్వు వచ్చేసరికి 3% ఉంది. పోనీ 3% అన్న ఆదాయమే కదా, ఏమవుతుంది ఆదాయం అంతా? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతుంది? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని ప్రచార ఆర్భాటాల్లో కాకుండా రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వారి పార్టీ కేడర్ కూడా చెప్తున్నాను నేను. దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ఒక భాగమే, ఈ ప్రజల్లో ఒక భాగమే. గతంలో కరోనా కష్ట సమయంలో కూడా రోడ్ల విషయంలో మేము ఇబ్బంది పడిన వాస్తవమే, కానీ చేసాం, మేము బాగానే చేసాం. చేయలేని అన్ని మొక్కలు నాటి నూర్చి లేకపోతే గోతులు పెట్టి రకరకాల విన్యాసాలు చేశారు. మరి ఇప్పుడు కూడా అవే రోడ్లు అలాగే ఉన్నాయి, మరి వాటిని కూడా ప్రశ్నించండి మీరు. ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక భాగమే. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి రోడ్లు బాగోక. దయచేసి మీరు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించమని, అదేవిధంగా నిన్న రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్, అక్కడికి వెళ్ళి నానా హంగామా చేశారు. మరి అది క్లియర్గా చూస్తున్నాం, కట్ చేసేసి లాగి పడేశారు. కట్ చేసింది ఒక దగ్గర, ఆ పెచ్చులు పడ్డాయి ఒక దగ్గర. ఈ రాష్ట్ర ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకు గంతలు కట్టి ఏదో పిల్లి పాలు తాగుతున్నట్టు మీరు చేస్తున్నారు. అలాంటి విషయాల్లో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారో, దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది, దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది, నీళ్లు కారే అవకాశమే లేదు. చాలా ప్రెస్టీజియస్గా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టిన బిల్డింగ్ అది. అలాంటి పనులు కాకుండా మిమ్మల్ని దేవి అని అడుగుతుంది పాపం స్వగాలి ప్రీతి తల్లి. ఎన్నికల ముందు గుండెలు బాదుకుని చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో సుగాల ప్రీతి మర్డర్ జరిగితే ఆ టైంలో ఏమీ మాట్లాడలేదు 2 సంవత్సరాల పాటు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు సుగాలి ప్రీతి గారు గుర్తొచ్చారు. గుర్తొచ్చి గుండెలు బాదుకుని సుగాలి ప్రీతి గురించి రకరకాలుగా ఏదో జగన్ గారి టైంలోనే జరిగినట్టు, చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో జరిగితే అది జగన్ గారి టైంలోనే జరిగినట్టు, ఆ బురదంతా జగన్ గారికి పామి ఎన్నికల్లో నువ్వు ఎంత లబ్ధి పొందాలో ఆ పసిపిల్ల ప్రాణంతో అంత లబ్ధి పొందారు మీరు, ఆ పసిపాప ప్రాణంతో. మరి ఈరోజు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎన్ని వందల సార్లు ఆ పాపను మార్కెటింగ్ చేసుకున్నారు, ఆ పాప శవాన్ని ఎన్ని వందల సార్లు మీరు మార్కెటింగ్ చేసుకున్నారు? మీరు సమాధానం చెప్పాలి కదా. పాప తల్లికి న్యాయం చేసి, కేంద్రంలోని మీ ప్రభుత్వమే, ఇక్కడ మీ ప్రభుత్వమే. మీరు అలా చేయని పక్షంలో వికలాంగురాలైనా ఆ పాప తల్లి ఉసిరి తగులుతుంది మీకు. దయచేసి ఆ పాపకి న్యాయం చేయండి. అంతేగాని రాష్ట్ర ప్రజలు పెచ్చులు ఊడిపోయి, లై ఊడిపోయి, ఈ ఊడిపోయి అని చెప్పి తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయకండి. 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేశారు. 30,000 మంది ఆడపిల్లలు ఒక్కరినైనా తిరిగి తెచ్చారా మీరు? పోనీ ఆ 30,000 మంది మాయమైపోయారన్నది ఏమన్నా నిరూపించగలిగారా?
లేదు మీరు లెంపలేసుకుని మీరు చెప్పినవన్నీ ఎన్నికలలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నేను అబద్ధాలు ఆడానని చెప్పేసి మీరు ఒప్పుకోండి. లేదంటే సుగాల ప్రీతికి న్యాయం చేయండి. ఈ 30,000 మంది ఆడపిల్లలను వెనక్కి తీసుకురండి. నిజంగా జరుగుంటే రాజకీయం అన్నది ఒక స్థాయి, ఒక ఇది ఉంటుంది, ఒక నీతి ఉంటుంది. రాజకీయంలో నీతి మర్చిపోయి ఏది పడితే అది అబాండాలు, ఏది పడితే అది అబాండాలు, ఎలాగ పడితే అలాగా. మేము కూడా కొన్ని విషయాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న ఉన్నాయి. ఒకేసారి వ్యవస్థనంతా మార్చేద్దామని చూశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఏ టైం వ్యవస్థనంతా మార్చేద్దామని చూశారు. ఇంటింటికి వాలంటీర్లు పెట్టేసి వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు కట్టి పోర్టులు కట్టి మద్యాన్ని నియంత్రించి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒకేసారి మార్చేద్దాం, 5 ఏళ్ళ టర్మ్లో మార్చేద్దామని చూశారు ఆయన. 5 ఏళ్ళు కూడా కాదు, సారీ 2 ఏళ్ళు కరోనా, 3 ఇయర్స్ టైంలో మార్దామని చూశారు. మరి అది కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు రిసీవ్ చేసుకోవడం మరి సరిగా రిసీవ్ చేసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విప్లవాత్మకమైన మార్పులు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్లో ఆధునిక మనకన్నా 20 సంవత్సరాల ముందున్న కంట్రీస్లో ఉండి మార్పులు ఇవన్నీని. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైద్యం, పేదోడికి హెల్త్కి 25 లక్షల రూపాయలు, ఏది ఈరోజు ఆరోగ్యశ్రీ. మరి ఇన్ని మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి మార్చేద్దామని చూస్తే మరి రాష్ట్ర ప్రజలకి రిసీవ్ చేసుకోవడం, మరి మాకు చెప్పుకోవడం చేతగాకో నాకు అర్థం కాలేదు. వాస్తవంగా మాకు ఎవరికి అర్థం కాలేదు. ఈరోజు పేపర్లో ప్రచారం చేసి రోడ్లు వేస్తాం 18,000 కిలోమీటర్లు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం, పోర్ట్లు, జగన్ గారు కట్టిన పోర్ట్లు, మార్కెటింగ్ తప్పిస్తే ఇంకేమీ జరగటం లేదు. ఏమండి 99 పైసలకి వైజాగ్లో భూమి ఏం కంపెనీలకి ఇస్తున్నారు మీరు? పోనీ టాటా కన్సల్టెన్సీస్ నాకున్న వాళ్ళకున్న వాల్యూస్ ప్రకారం మీరు 99 పైసలకి ఇస్తే వాళ్ళు తీసుకోరు భూమి. టాటా గ్రూప్ మీరు 99 పైసలకి ఇస్తే వాళ్ళు ఏం తీసుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు. వాళ్ళ పేరు చెప్పి మీ తాబేదారులకి దోచిపెట్టడానికి. వైజాగ్లో భూమి వాల్యూ ఎంతండి? 20 కోట్లు 30 కోట్లు ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలకి. దాని వెనకాల కూడా ఎంతో పరమార్థం ఉంది. అది కూడా తొందరలోనే గుట్టు విప్పుతాను. ఎందుకంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా ఊరికనే మాట్లాడడం, బురద జల్లడం మీ రకమైన పద్ధతులు మాకు లేవు. మా నాయకుడు అవి నేర్పలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పలేదు. ఖచ్చితంగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ వస్తుంది మా దగ్గరికి. మీరు వైజాగ్లో 100 ఎకరాలు ఇస్తే ఎక్కడ 50 ఎకరాలు కొనమంటున్నారో అవన్నీ వస్తాయి మా దగ్గరికి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ మీ ఎదురుకుంటా పెడతాం. మీరు ఏ రకంగా మార్కెట్ చేస్తున్నారో 99 పైసలకి భూమి ఇచ్చేసి సరే టాటా కన్సల్టెన్సీస్కి ఇచ్చారు, మీరు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అదొక ఆ సంస్థ అంత తక్కువ విలువ గల సంస్థ కాదు. మీరు ఇచ్చేసినా ఊరికనే ఇచ్చేసిన వాళ్ళు భూములు తీసుకోరు. వాళ్ళు కొనుక్కుంటారు, గవర్నమెంట్ వాల్యూ కొనుక్కుంటారు, తీసుకుంటారు వాళ్ళు. దాన్ని అడ్డుపెట్టి మీరు రకరకాల కంపెనీలకు ఇస్తారు. దాని వెనకాల ఉన్న మర్మం ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఎక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ మీరు ఇచ్చి ఎక్కడ ఏమి చేస్తున్నారో అన్నీ ఖచ్చితంగా ఆ మర్మం అంతా బయటికి తీసి విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా ఈ రాష్ట్ర ప్రజలకి మేము తెలియజేయబోతున్నాం.